ఐపీఎల్ 2026 మినీ వేలం రసవత్తరంగా సాగింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కీలక ప్లేయర్లను సొంతం చేసుకోగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దేశీయ ఆటగాళ్లను భారీ ధరకు దక్కించుకుంది. రౌండ్ 1 వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయిన లియం లివింగ్స్టన్ ఆసక్తికరంగా యాక్సలరేటెడ్ రౌండ్లో 13 కోట్ల ధర పలికాడు. లక్నోతో పోటీపడి మరీ సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. 19వ సీజన్ కోసం అబుదాబిలో నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో యువ క్రికెటర్లు కళ్ళు చెదిరే ధర పలికారు. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిసి 215.45 కోట్లు ఖర్చు చేసి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. 29 మంది విదేశీ ప్లేయర్స్తో కలిపి మొత్తం 77 మంది ఈ వేలంలో అమ్ముడయ్యారు. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో క్యామరూన్ గ్రీన్ అత్యధికంగా 25,20,00,000 ధర పలికి చరిత్ర సృష్టించాడు. గ్రీన్తో పాటు మతీషా పతిరన 18 కోట్ల ధర పలికాడు. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజూర్ను కూడా కేకేఆర్ సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు విదేశీ ప్లేయర్స్ను కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. మినీ వేలంలో కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ను ఒక్కొక్కరిని 14,20,00,000 చొప్పున 28,40,00,000కు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 1వ రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిన లివింగ్స్టోన్ యాక్సలరేటెడ్ రౌండ్లో 13 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాడు. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసిన వెంకటేష్ అయ్యార్ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నించిన ఆర్సీబీ 7 కోట్లకు దక్కించుకుంది. అత్యధిక పర్స్తో వేలానికి వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ విదేశీ ప్లేయర్స్ను కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఎక్కువ డబ్బులున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దేశీయ ఆటగాళ్లపై మొగ్గు చూపారు. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీ లోకల్ ప్లేయర్స్ను తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ అకీబ్ నబీను 8,40,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రవి బిష్ణోయ్ను 7,20,00,000కు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. మధ్యప్రదేశ్ పేసర్ మంగేష్ యాదవ్ ఏకంగా 5,20,00,000కు అమ్ముడయ్యాడు. తెలుగు కుర్రాడు అమన్ రావు 30 లక్షల బేస్ ప్రైస్ దక్కించుకున్నాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన అమన్ను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపై భారీ ఆశలు పెట్టుకున్న క్రికెటర్స్కు ఊహించని షాక్ ఇచ్చాయి ఫ్రాంచైజీలు. గతంలో మ్యాచ్ విజేతలుగా పేరొందిన బెయిర్స్టో, డెవాన్ కాన్వే, రహమానుల్లా గుర్బాస్ వంటి హిట్టర్స్ను కనీస ధరకు కూడా ఎవరూ కొనలేదు. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ను సైతం వదిలేశారు. ఇక భారత అన్క్యాప్ ప్లేయర్స్లో శివం మావి, మహిపాల్ లోమ్రోర్, అన్మోల్ ప్రీత్ సింగ్ తదితరులు వేలంలో అమ్ముడుపోలేదు. కాగా 2026 మార్చి 26న ఐపీఎల్ ప్రారంభమవుతోంది. 2026 మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది.